నేను ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇది కోల్కతా స్టైల్ అనమాట. బాగుంటుంది చాలా. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా నేను చేసే విధంగా. ఒక్కసారి ట్రై చేస్తారంటే ఇంకొకసారి వదలరు అనమాట, అంత బాగుంటుంది. ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్. ఓకే, ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాం. ఎగ్స్ ఇలా తీసి పెట్టుకున్నాను నేను సైడ్కి. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ప్యాన్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. కర్రీకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇందులోకి ఒక లవంగ చెక్క కొద్దిగా వేసుకుంటున్నాను. ఇందులోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్ పేస్ట్ ఫ్రెండ్స్. ఆనియన్ పేస్ట్ వేసాను. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక 1/2 టీ స్పూన్ అనుకోండి, అలా వేసుకోండి. వేసి ఇంకా బాగా ఫ్రై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా కొంచెం బ్రౌనిష్ కలర్లో అయ్యింది. అయితే ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా మసాలాలు వేస్తున్నాను. అయితే ఇది వచ్చేసి జీరా పౌడర్, ఇది పసుపు పొడి, ఇది హోమ్ మేడ్ బిర్యానీ పౌడర్ అనమాట. కొద్దిగా వేస్తున్నాను. ధనియా పొడి, తగినంత సాల్ట్, తగినంత కారం, ఇది వచ్చేసి చికెన్ మసాలా. ఇవి మిక్స్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు టమాటో క్యూరీ కూడా వేసేసుకున్నాము. ఒక పెద్ద సైజ్ టమాటా ఒకటి తీసుకున్నాను, అది నేను ఇలాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది వేసేస్తున్నాను. వంట చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ చాలా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్. ఇందాక ఆయిల్లోకి నేను కూడా ఆనియన్ పేస్ట్ వేసేటప్పుడు కొద్దిగా మీద పడే అవకాశం ఉండింది. బై మిస్టేక్ ఎట్లో బతికిపోయినాను అనుకోండి. కాబట్టి జాగ్రత్తగా చేయండి వంట చేసేటప్పుడు మాత్రం. ఇది కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయింది, బాగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు ఇందులో నేను తగినన్ని, అంటే గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంత సరిపోతుంది. బాయిల్ అవుతుంది కదా, కొద్దిగా ఇంకొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనము సాల్ట్ చెక్ చేసుకుందాము. ఓకే, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఎగ్స్, ఇవి ఎగ్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసుకొని ఎగ్స్ వేసేసుకున్నాం కదా, దీన్ని మనం వచ్చేసి గంటితో కలుపుకున్న ఇలాగా ఒకసారి జస్ట్ ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దాం. ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము. దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర.
మీరు ఉంటే కొద్దిగా మెంట్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు, అవసరం లేదు, ఆప్షనల్. ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇలాంటి టేస్టీ ఫుడ్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రెడీ. అలాగే మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.